రంగారెడ్డి జిల్లాలోని జాఫర్గూడ చెరువు బఫర్ జోన్లో ఓ ప్రైవేటు మెడికల్ కాలేజ్ అక్రమ నిర్మాణాలు చేపట్టింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇరిగేషన్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. దాంతో కాలేజ్ సిబ్బంది అధికారులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం కూల్చివేసిన ప్రాంతంలోనే నిర్మాణాలు మొదలుపెట్టారు. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఈ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నిన్న సాయంత్రం ఇరిగేషన్ అధికారులు అలుగు పారుతున్న వాగుకు పక్కన బఫర్ జోన్లో నోవా కాలేజ్ సంబంధించిన యాజమాన్యం బఫర్ జోన్లో కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. దానితో నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ అయ్యి అందరు సందర్శించి కాంక్రీట్ నిర్మాణాన్ని అడ్డుకునే సందర్భంలో యాజమాన్యము రెవెన్యూ అధికారులను మరి ఇరిగేషన్ అధికారులను వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ గుంజుకొని నిన్న మొత్తం వాళ్ళ పనులను మొత్తం అడ్డుకున్నారు. అది నిన్న జరిగిన విషయం. అది నిన్న వాళ్ళు నాకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు నేను మళ్ళీ తనిఖీకి వచ్చాను. ఇక్కడ చూస్తే కింద బఫర్ జోన్లో 10 మీటర్ల బఫర్ జోన్లో చిన్న కాంక్రీట్ నిర్మాణం చేసి జాలి నిర్మించారు. కాంక్రీట్ నిర్మాణం వద్దన్నందుకు వాళ్ళు భౌతిక దాడులకు నిన్న దిగినారు. ఈరోజు వెరిఫై దీని మీద కూడా పోలీస్ కంప్లైంట్ చేస్తాము. ఈ 138 మీటర్ల చెరువు అలుగు మొత్తం ఎంత ఉందో అంత తనిఖీ చేసేసి ఎంత బఫర్ ఉంది అంత ఫిక్స్ చేసి దీని చర్యలు తీసుకుంటాం.